అంటే పూరి సంతోషం మాత్రమే తాను కోరుకుంటుందా? నా కన్నీళ్ళు తను అస్సలు అర్థం చేసుకోదా అని బిందు శివని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే భూమి పరుగులు పెడుతూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వచ్చి, "బావ బావ అర్జెంట్‌గా నీతో మాట్లాడాలి బావ" అని ల్యాప్‌టాప్‌ని మూసేసి అడుగుతూ పిలుస్తూ ఉంటుంది. "భూమి నేను కూడా అర్జెంట్ ఫోన్ కాల్ ఒకటి మాట్లాడాలి. ఒక్క 5 మినిట్స్ ఆగు. తర్వాత రోజంతా నీతోనే సరేనా?" అని గగన్ మళ్ళీ ల్యాప్‌టాప్‌ని ఓపెన్ చేస్తాడు. "అది కాదు బావ" అంటూ భూమి ఆ బెంచిపై వెనక వైపు కూర్చొని గగన్‌ని వెనక వైపు నుంచే హగ్ చేసుకుంటూ చెంప ఆనిస్తూ, "అది కాదు బావ, ఇప్పుడు 5 నిమిషాలైనా 10 యుగాల్లాగా నేను ఫీల్ అవుతూ ఉంటే అప్పటికి కూడా నువ్వు పనే అంటావా బావ" అని గగన్‌కి ముద్దులు పెడుతూ మైమరిపిస్తూ ఉంటుంది. దాంతో గగన్ కూడా, "లేదు లేదు, నేనెందుకు పని అంటాను? నువ్వు ఇంతలా అడుగుతూ ఉంటే నేను కాదంటానా? రా" అంటూ గగన్ భూమి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక బిందు ఏడుస్తూ శివతో ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. వెళ్తున్న భూమి శివ వైపే చూస్తూ లోపలికి వెళ్తుంది. ఇక గగన్ భూమిని బెడ్‌పై తోసిపడేస్తాడు. భూమి దగ్గరికి వచ్చి పక్కనే పడుకొని, "ఏంటి సంగతి చెప్పు" అని గగన్ ముద్దులు పెడుతూ భూమిని అలా అలా టచ్ చేస్తూ ఉంటే, "బావ ఏం చేస్తున్నావు?" అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏకాంతం దొరికితే భార్యాభర్తల మధ్య ఇంకేం ఉంటుంది చెప్పు, మాటలు ఉండవు, చేతలే అంటూ గగన్ ముద్దులు పెడుతూ ఉంటే, "లేదు బావ, నేను నిజంగానే మాట్లాడడానికి పిలిచాను బావ, నువ్వు అనుకుంటున్నది కాదు" అని భూమి చెప్తుంటే, "ఆ! సరే అయితే ఏంటో చెప్పు" అని గగన్ ముద్దులు పెడుతూ ఉంటాడు. "బావ, నాకు కాస్త డబ్బులు కావాలి, అది అడుగుదామని ఇలా పిలిచాను బావ" అని భూమి అంటే, "అది అక్కడే అడగొచ్చు కదా" అని గగన్ ప్రేమగా ఇక మాట్లాడుతూ అలా అలా టచ్ చేస్తూ ఉంటాడు. "అది కాదు బావ, అందరి ముందర అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వటం లేదని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు కదా! అందుకే ఇలా లోపలికి పిలిచి అడగాల్సి వచ్చింది. నేను తప్పుగా అర్థం చేసుకోకూడదు" అని భూమి అంటే, "ఇంతకీ నీకు డబ్బులెందుకు? అంత అవసరం ఏమొచ్చింది?" అని గగన్ అంటుంటే, "అదేంటి బావ, పెళ్లి పనులన్నీ కూడా నా భుజాల మీదే వేశావు. ఖర్చులుంటాయి కదా! నువ్వు నాకు కొంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చావనుకో, నేను లెక్కలన్నీ రాసి పేపర్ మీద చూపిస్తాను" అని భూమి అంటే, "లెక్కలన్నీ పేపర్ మీద ఉంటాయి. కానీ ప్రేమలన్నీ మనసులో ఉంటాయి. నేను కరెన్సీ కాగితాలు ఇస్తాను. నువ్వు లెక్కతో లెక్క చెప్పేసేయ్" అని గగన్ మళ్ళీ ముద్దులు పెడుతూ ఉంటాడు. "బావ, పెళ్లి పనులన్నీ అలాగే ఉన్నాయి. నన్ను వదులు బావ" అని భూమి వెళ్ళబోతూ ఉంటే గగన్ భూమిని లాగి పడేయటంతో గగన్ భూమిపై పడిపోతుంది. "చూడు, లెక్కలు లెక్కలే. నువ్వు నన్ను మాట్లాడడానికి పిలిచావు. ఈ లెక్కలు అర్థం చేసుకోవాలి" అని గగన్ భూమికి లిప్ కిస్ పెట్టబోతూ ఉంటే భూమి కళ్ళు మూసుకుంటుంది. సరిగ్గా అప్పుడే పూరి "అన్నయ్య" అంటూ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. దాంతో భూమి, గగన్ చాలా షాకింగ్‌గా పూరి వైపు చూస్తూ ఒక్కసారిగా లేచి నిల్చుంటారు. "సారీ అన్నయ్య" అని పూరి పక్కకు తిరగటంతో, "అబ్బే అలాంటిదేం లేదు పూరి, మీ వదినకి కంట్లో నలక పడితే నేను ఊదుతున్నాను. పోయిందా భూమి, అంతే కదా" అని గగన్ చెప్తూ ఉంటాడు. "అన్నయ్య, ఆ నలకేదో పోయాకనే రండి, అమ్మ పిలుస్తుంది. అందుకే పిలవటానికి వచ్చానని" పూరి వెళ్తుంది. గగన్ సిగ్గుపడుతూ వెళ్ళటంతో తర్వాత భూమి మళ్ళీ శివని చేయి పట్టుకొని టెర్రస్ పైకి లాక్కు వెళ్తుంది. "రేయ్! నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? బిందుతో నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉన్నావు. నేను సమయానికి మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు మీ బావకి దొరికిపోయి ఉండేవాడివి. బావ మొత్తం వినేసి ఉండేవాడు. రేయ్! నీకు దండం పెడతానురా, దయచేసి బిందుని మర్చిపోరా బాబు" అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే శివ మౌనంగా ఉంటాడు. "ఏంటి పిన్ని, ఎందుకు నన్ను ఇలా లాక్కు వచ్చావు" అని అపూర్వ అడుగుతూ ఉంటే, "నేను పెళ్లి గురించి మాట్లాడాలని" గోరింటాకు అంటుంది. "అబ్బా, ఆ గగన్ గాడు ముందే భూమిని నెత్తిన పెట్టుకున్నాడు. పూరి పెళ్లి ఆ భూమి చేపిస్తోందని ఎంతలా నెత్తిన పెట్టుకున్నాడంటే ఇక భూమి అసలు మాట వింటుందా? కొరకరాని కొయ్యలా తయారైపోతుంది. అసలు ఏం చేసి భూమిని నాశనం చేయాలి? గగన్ గాడు భూమిని నేలకేసి విసిరి కొట్టేలా ఏం చేయాలని నేను ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు నక్షత్ర పెళ్లి గురించి మాట్లాడదాం అంటావేంటి? అయినా చెర్రీతో అయిపోయింది కదా! ఇప్పుడప్పుడే నాకు ఆ ఆలోచనలు అస్సలు లేవు" అపూర్వ అంటే, "అబ్బా, నక్షత్ర పెళ్లి గురించి కాదు" అని గోరింటాకు అంటుంది. "ఆ! మరి బిందు పెళ్లి గురించా? తర్వాత ఆలోచిద్దాంలే" అని అపూర్వ అంటే, "కాదు, నా పెళ్లి గురించి. గుళ్ళో స్వామీజీ చెప్పటం వల్ల నేను 2 గోలీలని విసిరివేశాను. అవి మీ బాబాయ్ కాళ్ళ దగ్గర ఆగాయి. మీ బాబాయ్ ఎక్కడున్నాడో నువ్వే కనిపెట్టి నాకు పెళ్లి చేయాలని" గోరింటాకు అంటుంటే, "అబ్బా, ఎక్కడున్నాడో తెలియని వాడిని నేనెలా కనిపెట్టి తీసుకురాను" అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. "ఏంటమ్మా, ఏదో మాట్లాడాలి అన్నావంట" అని గగన్ రావటంతో, "అదేరా,
పూరి పెళ్లి గురించి అని శారద అంటుంది. అవన్నీ భూమి చూసుకుంటుంది కదా! ఇంకేంటి అని గగన్ అంటే, అదే పూరి పెళ్లిలో కన్యాదానం చేయాల్సిన ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది కదా! అని శారద అంటుంది. అయితే ఏంటమ్మా అని గగన్ అంటాడు. అది ఎవరు చేయాలి అని శారద అంటే, ఇంకెవరు నేను భూమి ఉన్నాం కదా చేస్తామని గగన్ అంటాడు. అలా చేసేది ఆయన చనిపోయినప్పుడు అని శారద అంటే, అమ్మా అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆయన టాపిక్ తీసుకురావద్దని అని గగన్ అరుస్తూ ఉంటాడు. చూసావా నాన్న, నీ దృష్టిలో అతను చనిపోయాడని అంటున్నావే కానీ ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడన్న ఉద్దేశంతో నువ్వు మాట్లాడడం లేదు అని శారద అంటుంది. అమ్మా ప్లీజ్ మాట్లాడొద్దు అని గగన్ అంటే, నువ్వు అరిచి మాట్లాడిన ప్రతిసారి కూడా నేను మౌనం వహించానే కానీ ఇంకేం ఎదురు తిరిగి మాట్లాడలేదు గగన్. కానీ ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు గగన్ ప్లీజ్ అని శారద వేడుకుంటూ ఉంటే, బావా అత్తయ్య అంతలా అడుగుతున్నారు కదా మాట్లాడే అవకాశం ఇవ్వండి బావా, అప్పుడే కదా అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు కూడా తెలిసేది, మనం వినాలి బావా అని భూమి చెప్తుంది. అత్తయ్య మీరు చెప్పండి అని భూమి అంటుంది. నాన్న గగన్ పూరి పెళ్లిలో ఇన్నాళ్ళు మనం పడిన అవమానాలు అన్నింటినీ కూడా నేను కడిగేసుకోవాలనుకుంటున్నాను. గొప్పగా పెళ్లి చేసి మన ఇంటికి గౌరవాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. గొప్పగా పెళ్లి చేయటం అంటే ఇప్పుడు పూరి పెళ్లిలో వాళ్ళ నాన్న రాలేదనుకో, ఎందుకు రాలేదని అందరూ చెవులు కొరుక్కుంటారు. రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది కూడా ఒక రకంగా పూరికి అవమానమే కదా గగన్ అని శారద అంటే, అమ్మ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్‌గా చెప్పేసేయ్ అని గగన్ అంటాడు. మీకు అర్థమైనా కూడా ఏమీ అర్థం కానట్లు మాట్లాడకండి బావ. పూరి పెళ్లిలో మామయ్య వచ్చి నిలబడితేనే ఈ ఇంటికి గౌరవం అని అత్తయ్య చెప్తున్నారని భూమి చెప్తుంది. అవును. ఆయన వచ్చి కన్యాదానం చేసే అవకాశం కల్పించు గగన్ అని శారద గగన్ గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటే, అవును బావ అత్తయ్య చెప్పిందంతా నిజం. మన ఇంటి గౌరవం నిలబడాలంటే మీరు దీనికి అంగీకరించాలి అని భూమి, శారద ఇద్దరూ బతిమలాడుతూ ఉంటే, గగన్ ఏమీ మాట్లాడకుండా టెర్రస్ పైకి వెళ్ళి జరిగిన విషయాలు, సంఘటనలు మొత్తం కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అయినా అమెరికాలో అసలు అబ్బాయిలే లేనట్లు పెళ్లి చేసుకోవటం కోసం మీ నాన్న నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చారు అని నక్షత్ర అడుగుతూ ఉంటే, మా నాన్న మాటని నేను కాదన్ను. ఈ ఇండియా సాంప్రదాయాలంటే మాకు చాలా గౌరవం అని లిల్లీ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. అలా చెప్పు లిల్లీ, కొందరు ఉంటారు తెలియకుండానే మట్టు పెట్టడానికి ఏదేదో చేస్తూ ఉంటారు అని చెర్రీ నక్షత్రం చూస్తూ చెప్తూ ఉంటే, అవును ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా తాళి కట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు దుర్మార్గులు. అలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని నక్షత్ర చెర్రీని తిడుతూ ఉంటుంది. అబ్బా మీరిద్దరు కాస్త ఆపుతారా, పరాయి ఆడపిల్ల ముందు మీరిద్దరూ గొడవ పడుతూ నా పరువు తీసేలా ఉన్నారే అని అపూర్వ తిడుతూ, సరే కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు, నేను వెతికి పెడతాను కదా అని అపూర్వ అంటుంది. చెర్రీలాగా ప్రేమగా చూసుకునేవాడు, నవ్వించేవాడు, చెర్రీలాగా కేరింగ్ తీసుకునేవాడు కావాలి అని చెప్పి లిల్లీ సిగ్గుపడుతూ ఉంటుంది. అరే నువ్వు భలే చెప్తున్నావే, ఇదిగో ప్రసాదం మళ్ళీ తీసుకో అని చెర్రీ ఇస్తుంటే లిల్లీ తీసుకొని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. చెర్రీ లాగా ఎందుకు, చెర్రీనే చేసుకుంటే నాకు పీడ వదిలిపోతుంది కదా అని నక్షత్ర అంటుంది. మీకిద్దరికీ అసలు బుద్ధుందా, నా గురించి ఆలోచించకుండా మీ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారా అంటూ గోరింటాకు తిడుతూ ఉంటుంది.